ఏలూరు జిల్లా చింతలపూడి మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపించారు. సామాజిక విప్లవ నాయకుడు కాంశీరామ్ శిశురాలిగా తొలి అడుగు వేసి గత 20 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఎస్ఆర్ రాణి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గమైన చింతలపూడిలో భీమవరానికి చెందిన ఎస్తేరు రాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా తాను పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు. రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ఎస్సీల అభివృద్ధికి కలలు కన్న అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆమె చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి చైతన్యం తెస్తామన్నారు. ఎస్సీ నియోజకవర్గాలు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే సమాజ స్థాపన కోసం మాత్రమే రాజ్యాంగపరంగా ఎస్సీలకు 100కు 15% ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేసే సత్తా ఇచ్చిన ఏకైక నాయకులు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక మీరు అడిగారు పార్టీలు, ఇన్ని పార్టీలు ఉంటే, ప్రాంతీయ పార్టీలు ఉంటే మీరు ఇండిపెండెంట్ కానీ చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీలు ఎవరి దగ్గర ఏ పార్టీ నుండి సీటు తీసుకోవాల్సిన అవసరం లేదు. 100 మంది ఎస్సీలు పోటీ చేసి ఎవరో ఒకరు నెగ్గుతారు, అసెంబ్లీకి ఎంటర్ అవుతారు. కనుక ఇక్కడ పార్టీల సమస్య లేదు, ప్రాంతీయ పార్టీల నుంచి సీటు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వ్యక్తిగా నేను పనిచేసే వ్యక్తిని. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. రోడ్డులు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇక్కడ చూస్తే 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం